రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమం కోసం ఎల్బీ స్టేడియంలో కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. కానీ ఇప్పుడు రాజా సింగ్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఖచ్చితంగా ఏడాది పాటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంటుంది, తర్వాత ప్రజలు కూడా బీజేపీ వైపు ఉన్నారు, ఖచ్చితంగా మళ్ళీ ఎన్నిక అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి రాజా సింగ్ ఈ విధంగా మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఈ యొక్క కామెంట్స్ కూడా చేయడం జరిగింది. కాబట్టి రాజా సింగ్ చేసినటువంటి కామెంట్స్ని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలందరూ కూడా తిప్పి కొడుతున్నారు. బీజేపీకి తెలంగాణలో అసలు సీన్ అనేదే లేదు, కేవలం కాంగ్రెస్ పార్టీతోటి సాధ్యం. కాబట్టి కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించి తమ వైపే ఉండి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు. కాబట్టి దాన్ని మేము ఖచ్చితంగా నిలబెట్టుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు రాజా సింగ్ చేసినటువంటి కామెంట్స్కి మాత్రం కౌంటర్ అటాక్లు కూడా జరుగుతున్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. చూద్దామంటే ఏ విధంగా ఉండబోతుంది, రేపు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా వారు ప్రజలకి అందిస్తారా లేదా, రాజా సింగ్ చేసినటువంటి కామెంట్స్ అవి నిజం అవుతాయా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి ఢిల్లీ